అదిగో కడపూర ధ్వని మ్రోగు వేళాయను, నా ప్రాణనాథ నీరాకకై నేను వేచియున్నాను. నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా కృతజ్ఞత వందనములు. యేసుప్రభు యొక్క రెండో రాకడలో ఒక చాలా ప్రాముఖ్యమైన ఘట్టాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. యేసుప్రభు వారు ఆయన వచ్చి సాతానును వాడి అనుచరులను బంధించేస్తాడు. యేసుక్రీస్తు తన ఖడ్గముతో వచ్చి శత్రువును ఎప్పుడైతే పాతాళంలో బంధిస్తాడో వాడిని బంధించిన తాళము అచ్చం క్రాస్ లాగే ఉంటుంది, అంటే సిలువులాగే ఉంటుంది ఆ తాళం. సాతానును బంధించే ఒకే ఒక్క ఆయుధం సిలువ. సిలువ ద్వారాగా సాతాను రాజ్యాన్ని జయించాడు. సిలువ అనే తాళంతోనే పాతాళంలో సాతాన్ని దేవుడు బంధిస్తాడు. అలా బంధించిన తర్వాత 1000 ఏండ్ల పాలన ఈ భూమి మీద పరిపాలన కొనసాగుతుంది. దాన్ని ఏమన్నారంటే బంగారు రాజ్యం, పిల్లలే పువ్వులు, ద గోల్డెన్ రీజన్. ఈ లోకంలో మనుషులు సృష్టించాక దేవుడు సంకల్పం, ప్లాన్ అదంతా కూడా 1000 ఏండ్ల పాలనలోనే దేవుడు సంతోషిస్తాడు. ఆయన ఈ ఉనికిని దేని చేత సృష్టించాడో అదే ఉనికి, అదే సంతోషం, అదే ఆనందం, అదే ఆశీర్వాదము 1000 ఏండ్లలో దేవుడు కళ్ళారా చూస్తాడు. మనం కూడా ప్రభుతో ఉంటాం. యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో ఆయన చేసే గొప్ప పని 1000 ఏండ్ల పరిపాలనలో మనకు కనబడుతుంది. ఎందుకంటే హాస్పిటల్ ఉండవు, సినిమా థియేటర్లు ఉండవు, పోలీస్ స్టేషన్లు ఉండవు. ఈ లోకంలో సైతాను సంబంధించిన పొలిటికల్ కానీ లేక ఏ ఇతర సంబంధాలు కానీ గొడవలు కానీ ఏవి ఉండవు. అంతా దేవుడు తొలగిస్తాడు. తన శాంతి రాజ్యాన్ని ఇలా స్థాపిస్తాడు. చూడండి, అంతా నవ్వులే, అంతా సంతోషమే. ఎక్కడ చూసిన నవ్వులు, పిల్లలు కిలకిలలు, కుటుంబాలు సంతోషము, ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం. ఎక్కడా శబ్దమైనది కనపడదు. ఆ దినాల్లో యెషయా 24 ప్రకారంగా అందరి కన్నీరు తుడిచివేయబడుతుంది. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ యెరూషలేము నగరంలో ఉన్న దేవుడే, యేసుక్రీస్తే నిజమైన దేవుడని అందరూ విశ్వసిస్తారు. అందరూ ఆ యెరూషలేము నగరానికి వస్తారు. ప్రపంచ దేశాల్లో ఉన్న అధికారులు ఎవరైతే యేసు ప్రభుని నమ్మలేదో, నమ్మలేని వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు యేసును వారు స్వరక్షకుడిగా అంగీకరిస్తారు. యేసుక్రీస్తు గురించి మాకు ప్రకటించబడింది కానీ మేము నమ్మలేదు, మా తప్పు అయిపోయింది అని రాజులు సహితం, గనులు సహితం, సైన్స్ సహితం, ఈ ప్రపంచంలో ఎన్ని రకాల వర్గాలు ఉన్నాయో, ఎన్ని భాషలు ఉన్నాయో, ఎన్ని జాతులు ఉన్నాయో, వాళ్ళందరూ యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వారి వారి భాషలతో ప్రభు స్వయంగా మాట్లాడినప్పుడు అది చాలా విచిత్రంగా, సంతోషంగా ఉంటుంది. ప్రపంచంలో ఎన్ని రకాల భాషలు ఉన్నాయో వాళ్ళందరూ 1000 ఏండ్ల పరిపాలనలో దేవుడి దగ్గర యెరూషలేము నగరంలో కూడుకున్నప్పుడు ఆయన వారి వారి భాషలతో ప్రభు స్వయంగా మాట్లాడినప్పుడు అది చాలా వింతగా ఉంటుంది. అన్ని భాషలు ఎవ్వరికీ రావు, యేసుక్రీస్తుకు మాత్రమే. ప్రపంచ భాషలకి నిర్మాణికుడు ఆయనే. ప్రపంచానికి ఎన్నో భాషలు పెట్టాడు. ఆ భాషలన్నీ ఆయనకు వచ్చు కాబట్టి, ఎందుకంటే ఆయన సర్వ నిర్మాణికుడు, సర్వానికి లిపి ఆయనే. ప్రపంచ భాషలు, సంస్కృతి అన్నీ ఆయన మూలంగా కలిగింది అని యోహాను సువార్త 1వ అధ్యాయం, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, సమస్తము ఆయన మూలంగా కలిగేను అనే మాట 1000 ఏండ్ల పరిపాలనలో అద్భుతంగా కొనసాగుతుంది.
యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేర్ల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలిచెను. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చాడు, తాను విని దాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి భేదలకు తీర్పు తీర్చును. భూనివాసుల్లో దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేయును. తన వాగ్దండం చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపను. అతని నడుమునకు నీతి అని, తొంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయును, చిడతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. దూడయు కొదవ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలుడు. ఆవులు ఎలుకలు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. ఎద్దు మేయినట్లు సింహం గడ్డి మేయును. పాలు కుడిచి పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును. మిడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనం చేయదు. సముద్రము జలములతో నిండియున్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును. ఆ దినముల ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయా వేరు చిగురునొద్ద జనములు విచారణ చెయ్యును. కాబట్టి ప్రియులారా, బైబిల్లోని చాలా అద్భుతమైన వాక్యాల్లో ఇది ఒకటే. చూడండి, ఇప్పుడు దాకా సాతాను భూమి మీద ఉన్నాడు కాబట్టి చిడుతుప్పులి సింహము మనుషులను లేళ్లను వేటాడి తిన్నాయి. కానీ యేసుప్రభు నీతి పరిపాలనలో ఏ ఒక్కటి ఎవరిని హాని చేయదు. ఎందుకనంటే క్రూరత్వం అనేది పాతాళం క్రింద బంధించబడింది. యెషయా గ్రంథం 35వ అధ్యాయం. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. అది బహుగా పూయును, ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. సంగీతనాదము అనేది ఆ దినాల్లో ప్రత్యేకంగా ఉంటుంది. ఆ సంగీత ధ్వని వినబడినప్పుడు ఓ ప్రత్యేకమైన సువాసన, లెబనోన్లోంచి వచ్చే ఒక సువాసన మనకి ఆ దినాల్లో ప్రపంచమంతా వ్యాపించి ఉంటుంది. మనం ఎక్కడ నడిచినా పువ్వులు, ఎటు చూసినా నవ్వులు, ఏ దిశలో చూసినా ఏ వీధులు చూసినా మంచి ఫలవృక్షాలు, మనకి సువాసనిచ్చే పరిమళ ద్రవ్యాలు, మనకి సువాసన మన చుట్టూ ఆవరించి ఉంటుంది. ఎక్కడ దుర్వాసన అనేది కనపడదు, అంత సువాసనే. ఎన్నో ఆహ్లాదకరమైన పువ్వులు, మనం ఎన్నడూ చూడని పువ్వులు, మనం ఎప్పుడు కనుగొనని ఓ అద్భుతమైన సువాసనకరమైన పుష్పములను, అలాగే పళ్ళను మనం చూసి ఆరగిస్తాం. ఉల్లసించి సంగీతం పాడును, లెబానోను సౌందర్యం దానికి కలుగును. కర్మేలు సారోన్లకున్న సొగసు దానికి ఉండును. అది యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్లను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయములను ఇట్లనుడి. భయపడక ధైర్యంగా ఉండుడి. ప్రతిదండన చేయుటకే మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. గుడ్డివారు కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు వినబడను. కుంటివారు దుప్పు వలె గంతులు వేదురు, మోగవారి నాలుక పాడును. అరణ్యంలో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బొగ్గలు పుట్టును. నక్కలు పండుకొని వాటి ఉనికి పట్టులో జమ్మును, తొంగగడ్డయు మేతయు పుట్టును. అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గం, అది మార్గమున పోవారికి ఏర్పరచబడును. 3 లైనను దానిలో నడుచు త్రోవను తప్పక ఇందురు. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచును. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్య ఆనందముండును. వారు ఆనంద సంతోషం గలవారే వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఈ లేఖనం చెబుతున్న ఓ ప్రత్యేకమైన విషయం ఏమిటి? గుడ్డివారు ఉన్నారు ఇప్పుడు, అప్పుడు గుడ్డివారు ఉండరు. ఆ గుడ్డివారు కళ్ళారా చూస్తారు, మూగవారు ఉండరు,
గడగడ మాట్లాడతారు. కుంటి వాళ్ళు ఉండరు. యేసు ప్రభు ఎప్పుడైతే ఈ భూమి మీద అడుగు పెడతాడో కుంటి వాళ్ళకి కాళ్ళు వస్తాయి, గుడ్డు వారికి కళ్ళు వస్తాయి, మగవారి నాలుక మాట్లాడుతుంది, చెవిటివారు ఉండరు, వ్యాధిగ్రస్తులు ఉండరు, షుగర్, బీపీ, రకరకాల వ్యాధులు, కిడ్నీ వ్యాధులు ఏమీ ఉండవు. కిడ్నీ వ్యాధులతో ఉన్న వాళ్ళు కూడా చక్కగా ఆరోగ్యంతో ఉంటారు. ఆయన ఈ భూమి మీద అడుగుపెట్టే సమయానికి మనం వచ్చాం. ఇప్పుడు ప్రస్తుతం మన మధ్యాకాశానికి సిద్ధంగా ఉండాలి. మన మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత 7 ఏండ్లు పరిమాణంలో సైతాన్ రాజ్యం ఉంటుంది. వాడి రాజ్యాన్ని అంతం చేస్తాడు. ఆయన ఈ భూమి మీద అడుగు పెడతాడు. అప్పుడు సర్వ రోగాలన్నీ కూడా తొలగించబడతాయి. అప్పుడు ఆనంద సంతోషాలతో ఉంటాం. కాబట్టి ఇప్పుడు నీకు ప్రస్తుతం నీకున్న ధనాన్ని, నీకున్న ఐశ్వర్యాన్ని కానీ ఏదైనా కానీ అది నీది అని మాత్రం అనుకోకు. లేని వాళ్ళకి పంచిపెట్టుకోండి, పేదలైన వారికి పంచిపెట్టుకోండి. దాని ద్వారాగా మీకు గొప్ప సంతోషం కలుగుతుంది. మరొక మాట, మీకా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం, వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటిలను మచ్చి కత్తులుగాను సాగగొట్టుదురు. కీర్తన 96:4, యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశం సంతోషించును గాక, భూమి ఆనందించును గాక, సముద్రం దాని సంపూర్ణత ఘోషించును గాక, వనవృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయునుగాక. కీర్తన 98:8, ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కొడి ఉత్సాహధ్వని చేయునుగాక. కొండలు ఆనందధ్వని చేయడం ఏంటి? కొండలు ఒక చోట కూడుకుంటాయంట, కొండలే నాట్యం చేస్తాయంట, సముద్రం నాట్యం చేస్తుంది, చెట్లు చప్పట్లు కొడుతున్నాయి. యేసు ప్రభు ఒక రాకడతో ఈ భూలోకమంతా కూడా సంతోషంతో పరవశించి గంతులు వేస్తుంది. ప్రకృతి ఆనందంతో సింధులు వేస్తుంది. రోమపత్రిక 8:18 ప్రకారంగా దేవుని కుమారుడు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరు చూచుచూ కనిపెట్టుచున్నదన్న వాక్యం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ దినాలకి మనం సమీపంగా ఉన్నాం. అయితే ఆ దినాలకు సమీపంగా వెళ్ళే ముందు దేవుడు లేఖనాల్లో ఉన్న ప్రకారంగా సాతాను రాజ్యం రావాలి అంతే. కానీ వాడు దేవుని ప్రజలు ఏమీ చేయలేడు. మన విడుదల సమీపంగా ఉంది. మనము దేవుణ్ణి కలుసుకోబోతున్నాం, నిత్యానందంలో చేరబోతూ ఉన్నాం. అందుకనే 116 కీర్తన 9లో, సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధి నేను కాలము గడుపుదును. మనం సజీవులు ఉన్న దేశానికి వెళ్ళిపోతున్నాం. సజీవులు అంటే పరిశుద్ధులు ఉన్న ప్రదేశానికి మనం చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవి శ్రమగల దినాలు, కష్ట దినాలు, భయంకరమైన దినాలు. అంటే దీనికి క్రైస్తవులు భయపడే పనేమీ లేదు. రక్షణ పొందలేని వాళ్ళు భయపడాలి. ఇప్పుడు రక్షణ పొందిన వాళ్ళకి అంతా సంతోషమే కదా, అందరికీ ఆనందమే కదా. క్రీస్తుని కలుసుకునే దినాలకు మనం వచ్చాం. అయితే రక్షణ పొందలేని వాళ్ళు రక్షణ పొందితే, మారు మనసు లేని వాళ్ళు నీటి బాప్తిసం పొందితే, ఈ రక్షణ లేని ప్రతి ఒక్కరూ కూడా త్వరగా రక్షణ పొందితే దేవుని బిడ్డలతో దేవుని రాజ్యంలో ప్రభు సన్నిధిలో వారు కూడా సంతోషంతో ఆనందంగా గడుపుతారు. 126వ కీర్తన 1వ చరణం, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెల్ల నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వాళ్ళ వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. యెషయా 65:17, ఇదిగో నేను కృతాకాశము కృత భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరొబడను, జ్ఞాపకమునకు రావు. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. పూర్వం కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవును. ప్రకటన 24వ వచనం, దేవుని వాక్యం నిమిత్తము శిరచ్ఛేదం చేయబడిన వారి ఆత్మలు చూచితిని, వారు బ్రతికిన వారే 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యం చేశారు. ప్రకటన 21:4, ఆయన వారి కన్నుల ప్రతి బాసు బిందును తుడిచివేయను, మరణం ఇక ఉండదు, దుఃఖమైన ఏడుపైన వేదనైనను ఇక ఉండనే ఉండదు. ఈ వాక్యము మన అందరి జీవితంలో దేవుడు నెరవేర్చి ఆస్వాదించినట్లు నూతన యుగం, నూతన సంతోషం, క్రీస్తు ఉండే ఆ గొప్ప భాగ్యం మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. ప్రియులారా, ఇంత గొప్ప ఆనందాన్ని, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా తప్పించుకుంటావు? మరణం, పాతాళం, నరకం, యుగాలు బాధ, అది అంతా బాధ కాదు, అది వర్ణించలేనిది. దానికి క్షమాపణ అనేది ఉండదు. దయచేసి ప్రభు అయిన క్రీస్తునందు నేను మీతో చెప్పేది ఏమిటంటే, క్రీస్తునందున్న మీ సంతోషము రెట్టింపు 10% సంతోషం ఉన్నారా? 100 మీరు సంతోషాన్ని పొందుకోబోతున్నారు. ఒకవేళ సంతోషం లేకుండా మీరు ఉన్నారా అంటే నీకు మారు మనసు లేదనమాట. నువ్వు ఇప్పుడే మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, అపోస్తల కార్యము 2వ అధ్యాయం ప్రకారంగా 38లో ఉన్న ప్రకారంగా మీరు మారు మనసు పొంది
పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొంది నీటి బాప్తిజం ఎప్పుడైతే పొందుతావో అప్పుడు నిత్య రాజ్యానికి, నిత్య శాంతికి నువ్వు చేరడానికి హక్కు గలవాడవే. జీవవృక్ష ఫలాలు భుజించే ఆ గొప్ప ధన్యత నువ్వు పొందుకుంటావు. రాబోయే యుగంలో యుగాలు బ్రతుకున్నప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. యేసుక్రీస్తులో ఉన్న నేనే కాదు, నాతో ఉన్న క్రైస్తవులు ఈ ప్రపంచంలో వాళ్ళు పాపాల నుంచి విడుదల పొంది ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నారు. యేసుక్రీస్తు నమ్మటం వలన భూలోకంలో క్షణితమైన చిన్న చిన్న సోదరులు, అంతకంటే పెద్ద చెప్పుకోతగ్గ ఏం కాదు. మా శ్రమలన్నీ క్రీస్తే భరించాడు. కాబట్టి మాకు నిజమైన సంతోషము క్రైస్తవులకి క్రీస్తు ద్వారా లభించింది. అయితే వచ్చే కాలంలో మరింత సంతోషం, మరింత ఆశీర్వాదం, మరింత సంతోషానికి మేము చేరువలో ఉన్నాం. మీరు కూడా పాలు పంచుకోండి. మార్పు లేని ఓ ప్రజలారా, మీరెవరైనా కానీ యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచండి. మీ పాపాలు క్షమించుటకు క్రీస్తు శిలువలో మరణించాడు. ఆయన వస్తున్నాడు. ఆయన నీతి కిరీటం నీకు ఇస్తాడు, రక్షణ వస్త్రం నీకు ఇస్తాడు, పెండ్లి వస్త్రం నీకు ఇస్తాడు, కిరీటం పెడతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. యుగాలు క్రీస్తు ఉండే ఆ నిత్య సంతోషంలో మీరు పాలుభాగస్తులు అవ్వాలని నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. తండ్రి, ఈ వాక్యం విన్న బిడ్డలు దీవించండి. రాబోతున్న ఈ రెండో రాకడ కొరకు వీరిని సిద్ధపరచండి. మధ్యాకాశం పెండ్ల విందు కొరకు, అలాగే భూమి మీద వచ్చి 1000 పరిపాలన కొరకు నీ ప్రియమైన బిడ్డలని, సంఘాలను, కుటుంబాలను సిద్ధపరచమని ప్రభా, ఈ పరిచర్యలో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డను దయతో మీరు జ్ఞాపకం చేసుకొని వీరి కన్నీరు నాట్యంగా మార్చమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, నీ కృపా. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీళ్లు తుడిచి నన్ను ఆదరించినది. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీళ్లు తుడిచి నన్ను ఆదరించినది. నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, నీ కృపా.
చేసి పరలోక పౌరుషత్వము నాకు ఇచ్చినది. నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా. దేవదూతలే చేయని ఈ దివ్య సేవను అల్పుడైన నాకు అప్పగించినది. దేవదూతలే చేయని ఈ దివ్య సేవను అల్పుడైన నాకు అప్పగించినది. నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. సిలువధారి నిన్ను పిలిచే మధుర భాషతో కలుషమెల్ల కడిగే ప్రభువు ఎంతో ప్రేమతో, ఎంతో ప్రేమతో. సిలువధారి నిన్ను పిలిచే మధుర భాషతో కలుషమెల్ల కడిగే ప్రభువు ఎంతో ప్రేమ